గుర్తిరుగుదువుగాక. హల్లెలూయా. చూడండి, ఆ కుమారుడు ఎవరిని సంపాదించాడంట? స్నేహితులను సంపాదించాడు. మన దగ్గర ఎంతైనా ఉండి ప్రియమైన వాళ్ళరా ఎందుకు పనికిరాదు. అయితే ఈ లోపే, అది వదిలిపోయే లోపే ఖర్చు పెట్టి అనేక ఆత్మలు రక్షించుకుందాముగాక, అనేక ఆత్మలు సంపాదించుదాముగాక. దైవజన పౌలు గారు అంటారు, ఏమని తెలిసిన, ఏ విధము చేతనైనా సరే కొంతమందిని నేను రక్షించాలి, ఏ విధము చేతనైనా సరే కొంతమందిని నేను రక్షించాలి అన్న ఆ తపనతో ఏమండి నడిపించబడతానే ఉన్నాడు. స్వార్థ ప్రకటింపవలసిన భారం నా మీద ఉంది, మోపబడి ఉన్నదని చెప్పడమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, ఆయన నడిచిన ఆ తీరు, ప్రవర్తించిన ప్రవర్తన అంతా మనం గుర్తిరగలిగితే ఎన్ని ఆత్మలు సమకూర్చాడో, ఎన్ని ఆత్మలు రక్షించుకున్నాడో, ఎన్ని ఆత్మలు రక్షించాడో, యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చాడో. అట్టి కృపతో అభిషేకంతో ప్రభు ఒక్కొక్కరిని నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానంలోనికి రావాలి. ఏమని తెలిసినా, నా దగ్గర ఉన్న సిరితో ఒక్క ఆత్మనైనా నేను సంపాదించాలి. అర్థమవుతుందా? ఈ శాశ్వతము కాని సిరి నన్ను వదిలిపోయే లోపు నన్ను నిత్యత్వంలోనికి చేర్చగలిగే స్నేహితుల్ని నేను సంపాదించాలి అన్న ఆ తపన నీకు ఉండగలగాలి. ఆ ఆశ నీకుంటే, బైబిల్లో వ్రాయబడిన మాట, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి గట్టిగా, తృప్తిపరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణం దేవుడు నిశ్చయంగా తృప్తిపరచునుగాక. ఆశ లేని వాడికి అవకాశాలు కూడా ఉండవు, దేవుడు కలుగు చేయడు. ఆశ అనేది లేకపోతే అవకాశాలు కూడా కల్పించడు, అవకాశాలు కూడా పుట్టించడు దేవుడు. ఆశపడు, అయ్యా నా కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉండాలి, ఇదిగో నా ప్రాంతం అంతా మీ సన్నిధిలో ఉండాలి, నా రక్త సంబంధికులంతా, బంధుమిత్రులు అందరూ మీ దగ్గర ఉండాలని ఆశపడు. నా ప్రభు ఆ కార్యం చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాం చూడండి. లూకాసు వర్తమానం 15:29. అందుకతడు తన తండ్రితో, ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నాను, మేరలేదు, స్నేహితులతో సంతోషపడినట్లు. తర్వాత, నీవు నాకెన్నడును ఒక మేక పిల్లనైనను. ఆస్తి ఎవరిది? తమ్ముడు అడిగి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉన్న ఆస్తి ఎవరిది? చెప్పండి గట్టిగా. పెద్ద కుమారునిదే కదా, అతనిదే కదా. ఆస్తి అంతా అతనిదే అయినా, అతనికి హక్కు ఉన్నా, హక్కు ఉపయోగించుకోకుండా, ఆస్తి తనదే అయినా తన ఇష్ట ప్రకారంగా చేయకుండా డాడీ దగ్గరికి వచ్చి అంటాడు, ఏ రోజైనా ఒక మేక పిల్లనైనా నాకు అంటే, డాడీ ఇస్తే గాని తీసుకొనని పరిస్థితులు ఉన్నాడు. అర్థమవుతుందా? డాడీ నాకు ఇవ్వాలి, తండ్రి నాకు ఇవ్వాలి, అర్థమవుతుంది? తండ్రి నాకు ఇస్తేనే నేను తీసుకుంటా. దేవుని మీద ఆధారపడిన జీవితం మనకు ఉండగలగాలి. అర్థమవుతుందా? ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా మన జీవితం దేవుని మీద ఆధారపడును గాక, దేవుని మీద ఆధారపడుదుము గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ విషయం సరే నువ్వు దేవుని మీదే ఆధారపడగలగాలి. నీ సొంత ప్రయత్నాలు, ఏమండి, నీ సొంత తలంపులు పని చేయని పరిస్థితులకు రాగలగాలి. నీ జీవితంలో ప్రతిదీ తండ్రి మీద ఆధారపడాలి. పరలోకమందున్న తండ్రి మీద, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగే స్థితులకు రాగలగాలి. హల్లెలూయా. ఏమండి, కొంతమంది చూడండి, నాకు తెలివితేటలున్నాయి, నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది, ఆ తర్వాత నాకు అనేక టాలెంట్స్ ఉన్నాయి కదా అని వాళ్ళకి నచ్చినట్లుగా నడిపించబడాలని తీర్మానం చేసుకుని నడిపించబడతా బొక్కబారలబడిన స్థితులు ఉన్నాయి. పళ్ళు రాలగొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి కాదు మనకు అవసరమైంది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు చూడండి, పేతురు ఉన్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు. ఏం కలిగింది? ఏమన్నా కలిగిందా? ఒక్క చేపన పట్టాడా? ఒక్కటన పట్టాడా? ఆయన తెలివితేటలు ఉపయోగించాడు, ఆయన అనుభవం అంతా ఉపయోగించాడు, ఆయనకున్న తెలివితేటలు అనుభవం అంతా ఉపయోగించినా ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు.
యేసు ప్రభు వచ్చి అంటాడు, సర్లే జరిగిపోయింది కానీ ఇప్పుడు ఈ ధోని కాస్త లోపలికి నడిపించి కుడి ప్రక్క వాళ్ళవే. అయ్యా నాకు తెలుసు అయ్యా, నా తెలివిని బట్టి నా టాలెంట్ని బట్టి తెలుసు అయ్యా, చేపలు పడవయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డా, పడవయ్యా, నేను చెప్తున్నాను కదా, చెయ్యి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని మీద ఆధారపడు. సామెతల పుస్తకం తీయండి, సామెతల పుస్తకం 3వ అధ్యాయం తీసారా, 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఒప్పుకొనుము. నేను జ్ఞానిని కదా అని కొంచెం అవన్నీ కట్టిపెట్టు, మూట కట్టి లోపల పెట్టేసి అవి బయటికి రాని మాక. నువ్వు జ్ఞానివే కాదనలా అనుకోబాక, తెలివితేటలు కలిగిన వ్యక్తివే అనుకోవద్దు. నువ్వేం చేయాలి అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా అవన్నీ కాకుండా నీ పూర్ణ హృదయంతో, హల్లెలూయా, దేవుని మీద ఆధారపడదువుగాక. ఆస్తి అతంది అయినా, అంతస్తు అతంది అయినా, కలిగి ఉన్నదంతా అతంది అయినా, హక్కు అతంది అయినా ఏమాత్రం తండ్రికి తెలియకుండా చేయాలని తెగించల. ప్రియమైన వాళ్ళ చూడండి, ఆ మంచి స్వభావం గమనించండి. అందుకనే తండ్రి అంటాడు, నావన్నీయు హల్లెలూయా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఏమంటే తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. విశ్వాసం తన జీవితంలో నడిపించుకుంటానే ఉన్నాడు, విశ్వాస జీవితం జీవిస్తూనే ఉన్నాడు. తండ్రి మీదే ఆధారపడాడు. డాడీ నాకు ఇవ్వాలి, నాదే అయినా సరే ఆయన నాకు ఇవ్వాలి. హల్లెలూయా. కనుక దేవుని మీద ఆధారపడడం నేర్చుకుని ప్రియమైన వాళ్ళరా, నేనైనా సరే మీరైనా సరే దేవుని మీద ఆధారపడగలుగుదుము గాక. హల్లెలూయా. ఎంతగా అయితే దేవుని మీద నీవు ఆధారపడగలిగే స్థితిలోకి వస్తూ ఉంటావో అంతగా నా దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకుని వచ్చును గాక, ఉన్నతమైన దీవెనలతో నింపును గాక. హల్లెలూయా. మీ బైబిల్లో అబ్రహామును చూడండి, విశ్వాసులకు చెప్పండి గట్టిగా తండ్రి. ఆయన చూడండి మీరు, ప్రతి విషయంలో దేవుని మీదే ఆధారపడతా ఉన్నాడు. లోతు నచ్చింది అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అవునా కదా? ఇలా చూశాడు, కళ్ళెత్తి చూశాడు, పచ్చగా కనపడిందంట, అలాగే వెళ్ళిపోయాడు. అవునా కదా? చెప్తానే ఉన్నాడు. అర్థమవుతుందా? వెళ్ళిపోయిన తర్వాత ముందేమన్నాడు అబ్రహాము, నువ్వు ఉత్తరానికి పోతే, నువ్వు పడమరకు పోతే వెళ్ళాడు అబ్రహాం. వెళ్ళాడా? వెళ్ళకుండా అక్కడే ఉంటే అప్పుడు అంటాడు దేవుడు, ఇప్పుడు నువ్వు కళ్ళెత్తి చూడు. దేవుని మీద ఆధారపడిన జీవితం గమనించండి. కళ్ళెత్తి చూడు, ఎంత దూరం నడుస్తున్నాడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఎంత దూరం అయితే నువ్వు నడవగలవో ఆ నడిచిన ప్రాంతం అంతా నీకు నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తా. హల్లెలూయా. దేవుని మీదే ఆధారపడిన ఆ అబ్రహాము జీవితం గమనించండి, వాళ్ళ పిల్లల జీవితం గమనించండి, ఎంతగా దీవెనకరంగా మార్చబడిందో. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ పెద్ద కుమారుడు అన్నట్లుగా సంతోషపడినట్లు ఒక్క మేక పిల్ల కూడా నువ్వు ఇయ్యలేదే అంటే, ఆయన ఇస్తే గాని ఈయన తీసుకోడు. హల్లెలూయా. కనుక ఏ రోజైనా సరే మన జీవితం దేవుని మీద ఆధారపడును గాక. మనుషుల మీద
ఎప్పుడు ఆధారపడమాకండి, ఏ మనిషి మీద ఎప్పుడు ఆధారపడమాకండి. ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఆమె ఉంది, ఈమె ఉంది, ఏమండి మా అమ్మ ఉందిగా, మా నాన్న ఉన్నాడుగా, లేకపోతే వాళ్ళు ఉన్నారుగా, ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, తెలుసులు ఉన్నారు, ఎప్పుడు ఆధారపడమాకండి. వాళ్ళందరూ ఏమండి గాలికి ఎగిరే గాలి పట్టమంటారు చూడండి, ఆ దారం ఎప్పుడు కట్టయిపోదో తెలీదు. అర్థమైందా? ఆ దారం ఉన్నంత వరకే బాగుంటుంది, ఎప్పుడు కట్ అయిపోతే తెలీదు. కట్ అయిపోయింది అనుకో ఈయన దగ్గరికి ఇంత ముక్కు ఉంటుంది, ఆ తర్వాత గాలికి ఆ దారం తెగిపోయిన గాలిపడి ఎక్కడ పడుతుందో కూడా తెలియదు, ఏ ముళ్ళ చెట్లు ఇరుక్కుంటుందో కూడా తెలియదు, ఎవడు దాన్ని లాగుతాడో కూడా తెలీదు, ఎవడు దాన్ని పీకుతాడో కూడా తెలీదు, ఎవడు దాన్ని ఏం చేస్తాడో కూడా తెలీదు. అర్థమవుతుందా? కనుక దేవుని మీద ఆధారపడిన ప్రియమైన వాళ్ళ నిశ్చయముగా నా దేవుడి కృప దయచేయును గాక. ఈ మాటలో ఒకరు గుండెలు నిరికట్టి ఫలింపజేయును గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ హల్లెలూయా. లేచి నిలబడాలనిపిస్తే లేచి నిలబడండి, మోకరించాలనుకుంటే మోకరించండి. మాకు ఆరోగ్యం బాగలేదంటే కూర్చుంటా అంటే కూర్చోండి. ఎలా అయినా సరే ప్రార్థన చేయి. అలా చేతులెత్తి ఒక క్షణం ప్రార్థన చేసుకో. అలా ఒక క్షణం చేతులెత్తి ప్రార్థన చేసుకో. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. ఆయన అంటాడు, నావన్నీ నీవి, నావన్నీ నీవి, నావన్నీ నీవి, నావన్నీ నీవి. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వల్లే మనమే. ఒక క్షణం ప్రార్థన చేసుకుందామా? చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? చేతులు ఎత్తగలిగితే ఒకసారి చేతులెత్తి, ఎత్తగలిగినంతసేపే చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన, చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో. పెద్ద కుమారుడు అన్న మాటలు అనగలవా? నిన్నే సేవించుచున్నాను, నీవు ఆయన్నే సేవించుదువుగాక, ఆయన్నే సేవించుదుముగాక, ఆయన్నే సేవించుదుముగాక, ఆయన్నే సేవించుదుముగాక. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము, యెహోవాను సేవించదము. ఓ తీర్మానం చేసుకో. నీ ఆజ్ఞను ఎన్నడూ మేరలేదే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదే. ఆజ్ఞలు ఎన్నడూ మేరకూడదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యముతో, దేవుడు నీకు ఇచ్చిన సిరి సంపదలతో, శాశ్వతము కాని సిరితో, అన్యాయపు సిరితో నిన్ను నిత్య నివాసములో చేర్చగలిగే స్నేహితులను సంపాదించుకొందువుగాక.
స్నేహితులు సంపాదించుకుందువుగాక. లోకములో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారు ఆలోచన చేసుకో ఒకసారి. నీ దగ్గర ఉన్నప్పుడు వచ్చేవాళ్ళ, తినిపోయేవారేనా, లేదా నీవు కుమిలిపోతూ ఉన్న వేళలో వెన్నుతోటి బలపరిచేవారేనా, నువ్వు పడిపోయిన వేళలో లేవనెత్తేవారేనా, ఆదరించేవారేనా? ఆలోచన చేసుకో. నీ స్నేహితులు ఎలాంటి వారు? నిన్ను నిత్య నివాసముల్లో చేర్చగలిగేవారేనా? అలాంటి వారిని సంపాదించుకుందువుగాక. ఇక మీద సంపాదించుకుందువుగాక, సంపాదించుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీదే ఆధారపడిన జీవితం నీకు కావాలి. మనుషుల మీద కాదు సహోదరుడా, సహోదరి. నచ్చిన వారి మీద, మెచ్చిన వారి మీద కాదు నువ్వు ఆధారపడవలసింది. నా యేసయ్య మీద నీవు ఆధారపడదువుగాక. నా యేసయ్య మీద మీరు ఆధారపడదువుగాక. యేసయ్య మీద ఆధారపడదువుగాక. యేసయ్య మీద ఆధారపడదువుగాక. ఆయన నీకు ఆధారమై ఉండునుగాక. నా ఆధారమై ఉన్న యేసయ్య, ఆధారమై ఉన్న యేసయ్య, ఆధారమై ఉన్న యేసయ్య, ఆధారమై ఉన్న యేసయ్య. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కుమారుడు తండ్రి మీద ఆధారపడి ఉన్నాడు. మనం దేవుని మీదే ఆధారపడి ఉండాలి. దేవుని మీదే, దేవుని మీదే, దేవుని మీదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాస జీవితం ఈ రోజున ఎలా నడిపించబడుతుందో గమనించు. నీ విశ్వాస జీవితం ఒకసారి గుర్తెరుగు. దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న ఆ జీవితం నువ్వు పొందుకొని ఉన్నావా? అలాగే నడిపించబడుతూ ఉన్నావా? నా ప్రభుటి కృప దయచేయునుగాక, దయచేయునుగాక. ఒక్కొక్కరందులో స్థిరపరచునుగాక, బలపరచునుగాక, నడిపించునుగాక, తీర్మానాలకు తీసుకుని వచ్చునుగాక. ఓ గాడ్, శబాకరా లిబానా మన శబాబానా స్మాద్రుబాట లిబానా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? సర్వాధికారి మహాగణుడైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. దయగలిగిన యేసయ్య, గతించిన దినాలన్నీ కూడా కృపగలిగిన మీ రెక్కల నీడలో దాచి కాపాడి, దేవాన్ని స్తోత్ర పునరుత్థాన దినాన మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయాన్ని బట్టి నైనా నిండు మనస్సుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ రెండవ ఆరాధన కూడా ప్రభా మీ నామ ఘనత కొరకు అయ్యా ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ ఏర్పాటులో, మీ చిత్తములో ఉన్న ప్రజలందరినీ కూడా నీ సముఖానికి నడిపించి ప్రభా నీ స్తోత్రం తండ్రి. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆత్మారాధన ద్వారా మీరు మహిమను పొంది స్వామి వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి ప్రభా లేఖన సత్యాలలో నుండి మీరు మాతో ముచ్చటించినటువంటి మాటలను బట్టి మేము స్తుతించుచూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. దగ్గరికి యేసయ్యా నీ స్తోత్రం తండ్రి. నా కుమారుడా నావన్నీ నీవే అన్నటువంటి లేఖనములో నుండి ప్రభా మీరు మాతో ముచ్చటించారు నాయనా. నీకు స్తోత్రాలు తండ్రి. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. దగ్గరికి యేసయ్యా పెద్ద కుమారుడు తండ్రిని సేవించుచూ ఉన్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. దైనందిన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో తండ్రి నీకు స్తోత్రం నైనా. ఒక్కొక్కరు నిన్ను సేవించే వారిగా మార్చబడటానికి, మీ యొద్ద ఉన్న సకల ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడటానికి దయతో మీరు సహాయము చేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాము తండ్రి. దగ్గరికి యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ భయానికమైనటువంటి చివరి దినాలలో తండ్రి నీకు స్తోత్రం. యెహోషువ వలె ఒక తీర్మానము కలిగి ప్రభా ప్రతి ఒక్కరూ నడిపించబడటానికి సహాయం చేయండి. మీరు ఎవరిని సేవించినా సరే నేనును నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించదమని అయ్యా యెహోషువ తీర్మానము కలిగి ఉన్నారు తండ్రి. దగ్గరిగిన దేవా ప్రతి ఒక్కరూ కూడా నైనా నిన్ను సేవించే వారిగా మీరు మార్చండి తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. లోకములో నుండి, పాపములో నుండి మీరు మమ్మల్ని విమోచించి ఉన్నది మిమ్మల్ని సేవించుట కొరకు మాత్రమే
భాగ్యమే అని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి, నా కుమారుడైనటువంటి ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు నన్ను సేవించుట కొరకు అతన్ని పోనిమ్మని ప్రభా ఫరోకు ఆజ్ఞాపించినటువంటి శక్తి కలిగిన దేవుడు కనుక నిశ్చయముగా తండ్రి నీకు స్తోత్రం నైనా ఒక్కొక్కరు నిన్ను సేవించే వారిగా మార్చబడటానికి సహాయము చేయని నాయన. సర్వశక్తి కలిగిన నా తండ్రి నీకు స్తోత్రం నైనా. దగలిగిన తండ్రి సుఖముగాను జీవించే సంవత్సరాలు నెమ్మదిగా వెళ్ళబుచ్చుట కొరకు నైనా నిశ్చయముగా మిమ్మల్ని సేవించాలని తండ్రి లేఖనాలు సెలవిచ్చుచున్నవి నైనా. వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది లేదు, క్షేమము లేదు, సంతోషము లేదు, సుఖము లేదు నాయన. నేను సేవించుచు ఉన్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ జీవితాల్లో క్షేమము లేక నడిపించబడుతూ ఉండగా ఆ స్థితిలో నుంచి ఒక్కొక్కరికి విడుదల కలుగు చేసి పరిపూర్ణముగా నిన్ను సేవించి ప్రభా నీ బిడ్డల క్షేమాన్ని అనుభవించేటట్లుగా నెమ్మదిని పొందుకునేటట్లుగా మీరు సహాయము చేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయనా. మీ ఆజ్ఞలు అనుసరించే వారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చని నాయనా. మీ ఆజ్ఞలను త్రోసిపుచ్చిన వారికి మీ హస్తము విరోధంగా ఉంటుందని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి, ఏ ఒక్కరి జీవితంలో కూడా ఆజ్ఞలను త్రోసిపుచ్చే వారిగా ఉండకూడదు నాయన. పారంపర్యమైన ఆచారాల కొరకు దేవుని యొక్క ఆజ్ఞలను నాయన త్రోసిపుచ్చే వారిగా ఉండకూడదు తండ్రి. వ్యర్థమైనటువంటి లోక కార్యక్రమాల కొరకు, లోక సంప్రదాయాల కొరకు యేసయ్యను ప్రక్కన పెట్టేవారిగా, ఆజ్ఞలను త్రోసిపుచ్చేవారిగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా యేసయ్య ఆజ్ఞలు అనుసరించి నడిచేవారిగా దయతో మీరు మార్చండి స్వామి. నీకు స్తోత్రం నైనా. రేకాబు సంతతి వారు దేవుని యొక్క ఆజ్ఞను, తన తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా ఈ దుర్దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా నైనా మీ ఆజ్ఞలు నెరవేర్చి మీ ఆశీర్వాదానికి వారసులుగా మారినట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు సహాయము చేయండి. దేవుని యొక్క ఆజ్ఞలను త్రోసిపుచ్చేటటువంటి స్వభావము, ఆలోచన, తలంపు, మనస్సు యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించే మనస్సునివ్వండి నాయన. ఆజ్ఞల ప్రకారంగా నడిపించబడి అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మీ యొద్ద ఉన్న అన్ని ఆశీర్వాదాలు ఒక్కొక్కరు స్వతంత్రించుకునేటట్లుగా దయతో మీరు సహాయము చేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాము తండ్రి. దయతో మీరు సహాయము చేయండి యేసయ్యా. మీకు స్తోత్రం తండ్రి. సర్వశక్తి కలిగిన దేవా, ఈ దుర్దినాలు చెడు కాలములో ప్రభా నీకు స్తోత్రం తండ్రి. స్నేహితులను సంపాదించే వారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి స్వామి. నీకు స్తోత్రం. సమరయ స్త్రీ ఆ గ్రామం అంతటిని కూడా యేసయ్య యొద్దకు నడిపించినట్లుగా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయన. సంవత్సరాలుగా రక్షణ పొంది యేసయ్య మార్గాల్లో నడిపించబడుతూ నాయన ఇంటి వారికి కూడా స్వార్థ చెప్పలేని స్థితిలో, గ్రామంలో ఉన్న వారికి స్వార్థ చెప్పలేని స్థితిలో, అనేకులు నడిపించలేనటువంటి నైనా స్థితిలో ఉన్న ఒక్కొక్కరిని సమీపించి నాయన అన్యాయపు స్థితి ద్వారా తండ్రి, కలిగి ఉన్నటువంటి డబ్బు ద్వారా, అధికారము ద్వారా, కలిగి ఉన్న దాని ద్వారా తండ్రి అనేకుని యేసయ్య యొద్దకు నడిపించే వారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. సువార్త భారము కలిగి యేసయ్యను గూర్చి అనేకులకు ప్రకటన చేసి అనేకును సంపాదించి పరలోక రాజ్యములో నిత్యత్వములో ప్రవేశించున్నట్లుగా, పరలోకములో ధనమును సమకూర్చుకునేటట్లుగా ప్రతి ఒక్కరికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు సహాయము చేయని నాయనా. నీకు స్తోత్రం తండ్రి. దయగలిగిన దేవా నీకు స్తోత్రం తండ్రి. మీదే అతను ఆధారపడి జీవించినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొనమని లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. డబ్బును ఆధారము చేసుకొనక, బలాన్ని ఆధారము చేసుకొనక, కండ బలాన్ని, గుండె బలాన్ని, మనుషులను ఆధారము చేసుకొనక యెహోవాను మాత్రమే ఆధారము చేసుకొని ఒక్కొక్కరి జీవితాలు నడిపించబడటానికి పరిశుద్ధాత్ముడా మీరు సహాయము చేయండి. పితడైనటువంటి అబ్రహాము దేవుని మాత్రమే ఆధారము చేసుకొని యెహోవా యందే నమ్మిక కలిగి నడిపించబడి ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడు నాయన. ఇప్పటి వరకు మనుషుల్ని ఆధారము చేసుకొని నడిపించబడి దుఃఖాన్ని పొందుతూ ఉన్నారేమో. ఆ శాపములో నుంచి, ఆ కన్నీటిలో నుంచి యేసు నామములో విడుదల కలగాలి నాయన. ఇది మొదలుకొని యెహోవాని
ఆధారము చేసుకొని ఒక్కొక్కరు నడిపించబడాలి తండ్రి. ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి ప్రభా. దయతో మీరు సహాయము చేయండి. నా కుమారుడా, నావన్నీ నీవే అని లేఖనము సెలవిచ్చిన ప్రకారముగా మీలో దాగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, శారీరకమైన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి వారసులుగా ప్రతి ఒక్కరు మారునట్లుగా పరిశుద్ధాత్ముడా దయతో మీరు కార్యాలు జరిగించి మహిమను పొందుకొని నాయన నీకు స్తోత్రాలు తండ్రి. సర్వశక్తి కలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. నీ సముఖానికి కూడి వచ్చి ఈ నీ మాటలు విని నీ తట్టు చేతులెత్తి తీర్మానం చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్కులు ఫలించినట్లుగా, ఈ ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకున్నట్లుగా మీరు కార్యాలు చేయండి నాయన. కూడి వచ్చిన నీ ప్రజలందరినీ ఆశీర్వదించండి నాయన. ఆయురారోగ్యాలతో నింపండి, సంతోష సమాధానాలతో నింపండి, కృపాక్షేమాలతో నింపండి. శరీరాల్లో ఆరోగ్యాన్ని కలుగ చేయండి. ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన. ప్రతి కన్నీరు మీరు తుడవండి నాయన. ప్రతి వారి జీవితంలో మేలు కలుగ చేసి దీవెనతో తృప్తిపరచండి నాయన. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన బిడ్డల జీవితాల్లో కూడా యేసయ్యా నీకు స్తోత్రం. మాటలు ఫలించినట్లుగా సహాయము చేసి సకల ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. మీ నామ ఘనత కొరకు నాయన రెండవ ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీ పక్షంగా మీ సేవకులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు స్తుతి చెల్లిస్తున్నా. ఇంకను అధికమైన బలాన్ని, ఆరోగ్యాన్ని, సత్తువనివ్వండి తండ్రి. నూతనమైన వాక్కులతో నింపండి నాయన. యేసయ్యా కొలతలేని ఆత్మశక్తితో అయినా మీరు నింపి కడమర దినాల్లో సంఘాన్ని ప్రభు రాక కొరకు ఆయుధపరచగలిగిన వాక్కులతో నింపి నిలిచిన ప్రతి స్థలములో కూడా శక్తివంతంగా వాడుకొని మహిమను పొందుకునండి. తీర్మానము చేసిన ప్రతి ఒక్కరిని కూడా తీర్మానములో స్థిరపరిచి మహిమ కలిగిన నీ రాజ్యము రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. బాల్కనీ మీద క్రింద అందరూ కీర్తనల పుస్తకం